బాబు 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 ఆ పారగాలి చూడండి నా బిడ్డను పాడగాయని చూస్తుంటూ పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవా వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు, నువ్వు ఏదో సంకేతం ఆపు. తెల్లతో ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోని అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా, లోపలికి తీసుకెళ్ళు. కోటి, మంచి క్లాస్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్, మీకు పోలీస్ కథ స్క్రిప్ట్ అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ నిప్పులు అంటే మంచి సార్, 80s లో రాజశేఖర్ అంకుశం సార్, 90s లో శ్రీహరి పోలీస్ సార్. దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ మీద సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడ హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్. ఆ ఫీలింగ్ కోసం పోలీసులతో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ ఏంటి ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ. उसके पास गन्स और आरटीएक्स है. उसको लेने के बाद मुझे फोन करने की कोशिश करो. हाय पुलिस. కొమేని లాడెన్ లాంటి మతోన్మాదులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పవిత్రమైన ఖురాన్ కి వేరే రంగు పులుముతూ తీవ్రవాద సంస్థల్ని తయారు చేస్తున్నారు సార్.
మన దేశంలో ఇస్లాంకి రక్షణ లేకుండా పోతుందని, వాళ్ళు అన్యాయమైపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం, తీవ్రవాదులుగా తయారు చేయడం, ఇలా మన దేశాన్ని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ అజర్. ఖలీల్ 2 years. ఏంట్రా ఇది? నువ్వు ఇండియన్ కదా? నువ్వు ఇక్కడ పుట్టలేదా? ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా. ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రు కూడా పీకలేరురా. తోలు తీస్తాం. వీడి రసం తీయండి, మొత్తం కక్కుతాడు. రాదా? ఏరా ఏం చేస్తున్నావు? వీడేనే ఏసీపీ రాధాకృష్ణ. రాధా, ఇతను కోటి అని నా బాగా కావాల్సినాడు. సినిమాలో హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నాడు. ఇతను మూర్తి అని కాబోయే డైరెక్టర్. అడగండి, ఏదో అడగాలన్నారుగా. మంచినీళ్ళు ఏమన్నా కావాలా? అర్థమైంది సార్. తలకాయ తినక ఫోన్ పెట్టాయి ఇప్పటికే బిల్లకి ఖలీల్ గారు దొరికిందా సార్? కష్టం సార్. అలీగాడా సార్? వాడా సార్? బంజారా డిస్కోటెక్లు ఉంటారు సార్. శుక్రవారం వాడికెళ్ళలో పైసలు వచ్చాయి సార్. శనివారం వాడు బంజారాల డిస్కోటెక్లో పూరీలతో మస్తు ఎంజాయ్. నా పెళ్లికి 200 ఏళ్ళు పట్టు నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్కా? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చ పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, ఆ. నీ పెళ్లికి పాపు 200 ఏళ్లు పడుతుందని కోటి చెప్పాడంట. సీతామహాలక్ష్మి పాత సినిమా పేరు కదా. నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా? మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి? ఏ పూజ ఊరుకో. సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి. ఏంటి నువ్వు? అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు. ఏడ్చోలే నోర్మి. అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే. ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి, ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది. ముసలమ్మలా నోర్మి ఇదే. ఓ మర్చిపోయాను, నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్. కత్తిలా ఉన్నాడు. పడుకుని పట్టుకొని బహుత్ మారా. రఫ్ గా ఉన్నాడు కానీ మంచి. మళ్ళీ మీట్ అవ్వాలి. జుబేదా 200 పెళ్లి. కోటి ఎక్కడ? ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని. ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకానా అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. 15. ఓరి ప్రౌఢుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద డైలాగ్ ఫ్లోలేదయా? ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైట్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదనే మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో చాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌఢుడా, ఏంటి ఆ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు. 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా. ఓరి డైలాగ్ చెప్పడా రాజే? పైగా శంబళం 1.5. టేక్ 63. టేక్ 91.
ఓరి మ్లేచ్ఛుడా! ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ట యుద్ధమునకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి చూస్తా, నీ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు. లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్ట ఏమిటి అద్దె రూపాయి ఉంటాడు. మనం మొత్తం డైలాగ్ టప్ప టప్ప చెప్పేసరికి ఈ దెబ్బతో యాక్షన్. ఏ సీత, నేను ఎలా చూస్తున్నావేంటి? నేను కోటిని నువ్వు బాకోటి ఆ. రాజు వేషంలో మంచిగా ఉన్నావు. నువ్వేంటి ఎవరైనా డైరెక్షన్ కలవడానికి వచ్చావా? ఏంటా నవ్వేంటి? నా బిడ్డ హీరోయిన్ కావాలంటే ప్రొడ్యూసర్ని కలవాలా? డైరెక్టర్ని కలవాలా? తర్వాత నీకే తెలుస్తుంది. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట. డైలాగ్ చెప్పడం చేత కాదు. అందుకే వాడిని తోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను. ఒక్క ఛాన్స్ సీత, ఒకే ఒక్క ఛాన్స్. ఎప్పుడు తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను.